హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకున్నాను అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ పేపర్లో ఏమున్నాయో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈవెన్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ ఎలా పికప్ చేసుకోవాలి, ఆ ఆర్టికల్ ఉన్న టైటిల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎలా చదవాలి, అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి థింగ్స్ వస్తాయో ప్రతి ఒక్క యాంగిల్లో చూసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ అట్ లాస్ట్ మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్టికల్ ఏంటంటే సెంటర్ ప్లాన్స్ గైడ్ లైన్స్ ఫర్ బుక్స్ బై డిఫెన్స్ పర్సనల్స్. ఇక్కడ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మన సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొస్తుంది. ఈ ప్లాన్స్ వేటి గురించి అంటే, మన డిఫెన్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఏమైనా బుక్స్ రాయాలనుకున్నట్లయితే వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాను అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ అనేది చేస్తుంది అని చెప్పి ఈ టైటిల్ చూడగానే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి గైడ్ లైన్స్ తీసుకొస్తుంది, దానికి సంబంధించి ఏం జరిగింది అని చూడాలన్నమాట. సో అది చూసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా అనిపిస్తుంది, రాహుల్ గాంధీ ఒక బుక్ అయితే పట్టుకున్నారు. ఆ బుక్ మీద కూడా మన కవర్ పేజ్లో ఒక ఆర్మీ పర్సన్ విత్ యూనిఫామ్ ఉన్న ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఆ బుక్ పేరు వచ్చేసి 4 Stars of Destiny అనమాట. అండ్ ఈ బుక్ని ఎవరు రాశారు అంటే, ఫార్మర్ ఆర్మీ చీఫ్ జనరల్, ఆయన పేరు ఎంఎం నరవానే, రిటైర్డ్ ఆఫీసర్, ఆ బుక్ని రాయడం అయితే జరిగింది. అసలు ఈ బుక్ కాంట్రవర్సీ ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే, మనకి రీసెంట్గా బడ్జెట్ సెషన్ అయితే స్టార్ట్ అయింది కదా, మనకి ఎవ్రీ టైమ్ బడ్జెట్ సెషన్ అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ దట్ ఇయర్ కదా. సో మనకి ప్రెసిడెంట్ 2 సార్లు అయితే మనకి సెషన్స్లో కనిపిస్తారనమాట. ఫస్ట్ ఎప్పుడంటే న్యూ లోక్సభ ఫామ్ అయినప్పుడు కనిపిస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెషన్ ఆఫ్ దట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కనిపిస్తారనమాట. సో ఇప్పుడు మనకి బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది కదా, సో అక్కడ ఏంటంటే ఫస్ట్ సెషన్లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అందరూ కలిసి ప్రెసిడెంట్స్కి థ్యాంక్స్ అని చెప్తారనమాట. దాన్నే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటారు. ఓకే, ఆ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫస్ట్ సెషన్ ఆఫ్ దిస్ బడ్జెట్ సెషన్ రోజు ఏం జరిగింది అంటే, రాహుల్ గాంధీ ఒక బుక్ని అయితే పట్టుకొచ్చారు. సో మీకు ఈ బుక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బుక్ ఏంటంటే 4 Stars of Destiny అని ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ రాసిన బుక్. ఆ బుక్ ఏంటంటే చైనా ఇండియా 2020 సంబంధించిన వార్ టైంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సీక్రెట్స్ గురించి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందులో రాశారనమాట. సో నార్మల్గా మనం చూసినట్లయితే డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు మనకి స్ట్రాటజిక్ లొకేషన్స్లో పనిచేస్తారు, అండ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర కానీ, ఇండియా చైనా బార్డర్ దగ్గర, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ వార్లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీతారామం మూవీ చూసినట్లయితే అందులో ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి చెప్తారు. ఇదేంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని రికగ్నైజ్ చేయరు అన్నట్టు ఒక ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్, ఒక సీన్ అయితే ఉంటుంది కదా. సో ఆ ప్లాన్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ యొక్క ఏరియాస్ని బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ చేసేసి వస్తారు కదా. సో అలా మనకి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. అలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది నార్మల్ జనరల్ పబ్లిక్కి తెలియదు. అంటే ఈ ఆర్మీ పీపుల్ చాలా హై స్ట్రాటజిక్ పొజిషన్స్లో, చాలా సెక్యూరిటీ పరంగా వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ఉంటుంది. వన్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసిన వర్క్స్, వాళ్ళు ఏ ఆపరేషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అండ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వాళ్ళు అవన్నీ బుక్స్ అనేవి రాస్తూ ఆ బుక్స్ని రిలీజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఇలా డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళు బుక్స్ రాసి వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్నట్లయితే కంపల్సరీ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, మనకి MOD మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వాళ్ళకి క్లియరెన్స్ అనేది రావాలి. క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రాసిన పుస్తకాలని ఒక పబ్లిషర్ ద్వారా వాళ్ళు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఈ ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 2020 నుంచి 2024 వరకు అరౌండ్ 35 బుక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి.
ఈ 35 బుక్స్ ఎవరు అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు రాసిన బుక్స్ అన్నమాట. అందులో 2024లో ఒక బుక్కి క్లియరెన్స్ అనేది ఇవ్వలేదు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. ఆ బుక్కే ఈ బుక్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. కానీ ఇప్పుడు ఏంటి కాంట్రవర్సీ అంటే ఆ బుక్కి క్లియరెన్స్ ఇవ్వకపోయినా కూడా అది ఆన్లైన్ పోర్టల్స్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఆఫ్లైన్లో రాహుల్ గాంధీ చేతిలో కూడా మన దగ్గర ఆ బుక్ ప్రింట్ అయినట్టయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే ఆ పబ్లిషర్ ఏమంటున్నాడు, అసలు ఆ బుక్ ఒక్క కాపీ కూడా నేను ప్రింట్ చేయలేదని ఆయన అంటున్నారు. అండ్ గవర్నమెంట్ యొక్క వాదన చూసినట్టయితే అసలు మేము క్లియరెన్స్ ఇవ్వలేదు, అసలు బుక్ ఎలా పబ్లిష్ చేస్తారని గవర్నమెంట్ అంటుంది. అసలు ఎవరు నమ్మాలి, పబ్లిషర్ నమ్మాలా గవర్నమెంట్ నమ్మాలా అనే క్వశ్చన్స్ అనేవి మనకి ఇప్పుడు డిబేట్స్గా మారాయన్నమాట. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇలా వాళ్ళ ఆర్మీ జనరల్స్ ఇలాంటి బుక్స్ రాసి ఇన్ కేస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అది పబ్లిష్ చేసినట్లయితే మన యొక్క హోల్ ఇండియా యొక్క సెక్యూరిటీకి థ్రెట్. అందుకని వాళ్ళు ఎలాంటి బుక్స్ రాసినా కూడా వాటి ఫస్ట్గా క్లియరెన్స్ అనేది రావాలి. కానీ క్లియరెన్స్ లేకుండానే ఈ బుక్ అనేది బయటకు వచ్చింది. ఆ రోజు మన రాహుల్ గాంధీ గారు కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేద్దాము ఈ బుక్ సంబంధించి అని అనుకున్నారనమాట. అయితే ఏమైంది, ఆ రోజు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ రోజు ఇక్కడ లోక్సభలో మనకి స్పీకర్ ఉంటారు కదా, ఆ స్పీకర్ ఏం చేస్తారు అంటే డిసిప్లిన్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేసేది ఎవరు, స్పీకర్. ఆ రోజు ఏమైందంటే ఒక రూల్ని మన స్పీకర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఆ రూల్ నెంబర్ ఏంటో చెప్తాను, కొంచెం నోట్ చేసుకోండి. ఆ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 349 అనమాట. ఈ రూల్ నెంబర్ 349 ఏం చెప్తుంది అంటే ఇంతవరకు పబ్లిష్ కానీ బుక్స్ కానీ డాక్యుమెంట్స్ని కానీ వాటి గురించి ప్రస్తావన అనేది హౌస్లో ఉండకూడదు అని చెప్పేది ఈ రూల్ నెంబర్ 349 ఆఫ్ లోక్సభ అనమాట. ఈ రూల్ని యూజ్ చేసుకొని స్పీకర్ రాహుల్ గాంధీ గారి యొక్క మైక్ని కట్ చేశారు. ఎందుకంటే మనకి క్లియర్ కట్గా రూల్ 349 చెప్తుంది పబ్లిష్ కానీ బుక్స్ డాక్యుమెంట్స్ని వాటి మీద హౌస్లో డిస్కషన్స్ చేయొద్దు, వాటి మీద క్వశ్చన్స్ అడగకూడదు అని చెప్పి. ఇప్పుడు తను తెచ్చిన బుక్ కూడా పబ్లిష్ అవ్వలేదు, అది పెండింగ్ ఉంది, క్లియరెన్స్ అవ్వలేదు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రూల్ 349 యూజ్ చేసుకొని మైక్ అనేది కట్ చేశారనమాట. సో ఇదన్నమాట కొంచెం బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకోవాలి, అసలు ఎందుకు ఈ రూల్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుందో మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇన్ఫోగ్రాఫిక్లో క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ఏంటంటే మనం ఇప్పుడు తీసుకొచ్చే రూల్స్ అనేవి మనం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం గైడ్లైన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఏంటి అని కూడా కొంత నోట్స్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే రీసెంట్లీ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఇస్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు దట్ యాక్ట్ అండ్ 2 to 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఒక్కసారి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ గురించి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇంతవరకు మనకి ఒక సింగిల్ కన్సాలిడేటెడ్ లా అనేది లేదనమాట మన బుక్ రైటింగ్ గురించి. ఎస్పెషలీ రిటైర్డ్ చీఫ్ ఆర్మీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి బుక్స్ రాయాలి ఏంటి అని చెప్పి ఎలాంటి స్పెసిఫైడ్ లా లేదు. కాబట్టి మనం ఇక్కడ ఒక కన్సాలిడేటెడ్ లా అనేది తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అసలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మన క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అలాగే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటి యొక్క ఆపరేషన్ డీటెయిల్స్ కానీ మన నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అనిపించే విషయాలు కంపల్సరీ డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్లో ఉంది. ఇన్ కేస్ అలాంటి ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్గా డిస్క్లోజ్ చేసినట్లయితే అదొక క్రిమినల్ అఫెన్స్గా పరిగణిస్తారనమాట. సో ఇప్పటి నుంచి వచ్చే లాలో అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఈ యొక్క ఆర్మీ పీపుల్ రిటైర్డ్ అయిన వాళ్ళైనా సరే ఆర్ సర్వింగ్ ఆఫీసర్స్ అయినా సరే ఏమైనా వాళ్ళు బుక్స్ రాయాలి అనుకున్నట్లయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఇన్ కేస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తే మాత్రం అది ఒక క్రిమినల్ అఫెన్స్గానే పరిగణిస్తారు ఇప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్ట్ అనేది అందరికీ అప్లై అవుతుంది. అంటే ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళకి, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ యొక్క
రూల్స్లో చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇదనమాట ఈ టాపిక్. సో ఇక్కడ మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసిన మిషన్స్, ఆపరేషన్స్, వాళ్ళకి తెలిసిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు. అంటే ఈ టాపిక్ని మనం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన నేషనల్ సెక్యూరిటీని ఇలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కూడా లింక్ చేస్తున్నాము. సో మనం ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 చదువుకుంటాం కదా పార్ట్ 3లో. సో అక్కడ మనం కొన్ని ఆర్టికల్స్ ఓన్లీ ఇండియన్స్కి వర్తిస్తాయి, ఇది ఫారినర్స్కి వర్తించవు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ చూస్తాం కదా. సో అలాగే ఏ ఫండమెంటల్ రైట్స్ ఇలా ఆర్మడ్ ఫోర్సెస్కి వర్తించవు అని దాని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడాల్సింది ఏంటంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ గురించి చూడాలి, అలాగే ఏ ఫండమెంటల్ రైట్స్ మన ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళకి వర్తించవు అని కూడా మీరు చూసుకోవాలి. దాని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే బడ్జెట్ సెషన్ ఇస్ ద బిగ్గెస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ఆ సెషన్లో ఇలా ఒక బుక్ తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియని దాని గురించి ఎక్స్పోజ్ చేయడము, మేము క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నామని చెప్పి రేస్ చేయడము, ఇలా స్పీకర్ వాళ్ళ మైక్ని కట్ చేయడము, ఈ రూల్ 349 యూజ్ చేసుకొని, అండ్ దాని తర్వాత కొన్ని అలిగేషన్స్ చేసి డైరెక్ట్ స్పీకర్ని రిమూవ్ చేయాలని చెప్పి రిజల్యూషన్ పాస్ చేస్తున్నారు కదా. సో అందుకే చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి మీకు ఫండమెంటల్ రైట్స్, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ అండ్ ఈ బుక్ పేరు కూడా రాసుకోండి. మీరు యూపీఎస్సీలో కాకుండా ఈవెన్ అదర్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీకు ఈ బుక్ పేరు మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ 4 Stars of Destiny బుక్ ఈజ్ ఇన్ న్యూస్, హూ ఈజ్ ద ఆథర్ అని రావచ్చు. ఆథర్ ఎవరంటే ఎంఎం నార్వానే. అండ్ ఈ బుక్లో అసలు దేని గురించి ఉంది అంటే చైనా ఇండియా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 2020 గురించి రాస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకునేలాగా చూసుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యుఎస్ డ్రాప్స్ రిఫరెన్సెస్ యాడెడ్ టు స్టేట్మెంట్ ఆన్ డీల్ విత్ ఇండియా. సో ఈ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి చదువుకున్నాం కదా. ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏం చదువుకున్నాము, ఇంతకుముందు యుఎస్ ఇండియా పైన 50% ఆఫ్ టారిఫ్స్ ఇంపోజ్ చేసేది, ఆ 50% కాస్త ఇప్పుడు 18% గాను తగ్గించడం జరిగింది. సో అందులో ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యొక్క లిస్ట్ ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్స్లో ఈవెన్ అగ్రికల్చరల్ గూడ్స్, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉండడం జరిగింది. సో యాక్చువల్లీ ఇక్కడ కాజ్ ఆఫ్ కన్సర్న్ మనకి ఏంటంటే ఇండియా అనేది ప్రైమరీగా మనకి అగ్రికల్చర్ డామినెంట్ కంట్రీ అండ్ మోస్ట్లీ అబౌవ్ 50 to 60% ఆఫ్ పాపులేషన్ అనేది ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇన్ కేస్ మనం ఇండియాకి యుఎస్ నుంచి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు. అండ్ అంతేకాకుండా మనకి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఉన్న మేజర్ ఎయిమ్ ఏంటంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనం డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ అనే దాన్ని కూడా మనం అచీవ్ చేయలేమన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ఇష్యూ అనేది కొంత రైజ్ అవుతుంది ఇండియా అండ్ యుఎస్ మధ్య. అండ్ నెక్స్ట్ ఏంటి, రీసెంట్గా ఈ డీల్ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత కూడా మన ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. సో అది కూడా మనం చూసాం, ఏంటంటే అగ్రికల్చర్ ఏం అసలు ఎఫెక్ట్ అవ్వదు అన్నట్టు కూడా. సో ఫైనల్గా ఏమైందంటే ఇప్పుడు యుఎస్ ఒక కొత్త లిస్ట్ని తయారు చేసింది. ఆ లిస్ట్లో ఏంటంటే ఏవేవి ట్రేడ్ డీల్లో ఉన్నాయని చెప్పి ఫైనలైజ్ చేసింది. ఇంతకుముందు ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అలాగే డిజిటల్ సర్వీసెస్, పల్సెస్ని అందులో నుంచి రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో అందుకే ఇప్పుడు మనకి ఇది న్యూస్లో ఉంది. సో మీకు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రోడక్ట్స్ని రిమూవ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ పల్సెస్ రిమూవ్ చేశారు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ రిమూవ్ చేశారు, అలాగే డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎస్, ఈ ప్రోడక్ట్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఇండియాకి
వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్. దాంతోపాటు మనం డంపింగ్ ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, డంపింగ్ని కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ఇప్పుడు మన ఇండియన్ గూడ్స్ని వేరే కంట్రీస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అంతేకాకుండా మన ఇండియాలోని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, వీ కెన్ ఇంప్రూవ్ ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అన్నమాట. సో ఇలాగే ఈ ఇండియా యుఎస్ డీలే కాకుండా రీసెంట్గా మనం వేరే కంట్రీతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశాం కదా. అది ఏ కంట్రీ? ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అందులో ఏంటంటే ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏ ఫ్రూట్స్ గురించి ప్రస్తావించాము అక్కడ అంటే, యాపిల్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ అలాగే కివీ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఏమైంది, ఎస్పెషలీ నార్థర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లైక్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫార్మర్స్ రైజ్ చేసిన కన్సర్న్స్ ఏంటి, న్యూజిలాండ్ నుంచి యాపిల్స్ ఇండియాలో డంప్ అయితే ఇండియాలో యాపిల్ ప్రైస్ తక్కువ అయిపోయి మా యొక్క ఇన్కమ్ లైవ్లీహుడ్ పోతుంది అని చెప్పడం జరిగింది కదా. సో అందుకని ఏంటంటే ఇండియా ఏ కంట్రీతో అయినా సరే ట్రేడ్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నప్పుడు మన ఇండియన్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూడవచ్చు, అలాగే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో కూడా చూడొచ్చు, అండ్ ఈవెన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఉందండి, చూడండి ఒకసారి. తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్ డిస్కవర్డ్ ఇన్ ఈజిప్ట్ షెడ్ లైట్ ఆన్ ఏన్షియంట్ ట్రేడ్ లింక్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్ టైటిల్ చూస్తే ఏం అర్థమవుతుందంటే, మన తమిళ్ బ్రహ్మీస్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఈజిప్ట్లో కూడా మనం కనుగొనబడాయి అని చెప్తున్నాయి. దానివల్ల ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, మన ఇండియాకి ఈజిప్ట్తో కూడా ఏన్షియంట్ టైమ్స్లో ట్రేడ్ లింక్స్ అనేవి ఉన్నాయి అని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సివిలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇండియాలో ఎవాల్వ్ అయిన సివిలైజేషన్ ఏంటంటే ఐవీసీ ఈ ప్లేస్లో ఉండేది. ఇలా ఐవీసీ ఉన్నప్పుడే మనకి వెస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియాలో అక్కడ మెసపటోమియన్ సివిలైజేషన్ ఉంది. ఇది ఐవీసీ అనుకున్నట్లయితే ఇక్కడ మెసపటోమియన్ సివిలైజేషన్ ఉంది. ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది కదా, సో ఆఫ్రికా దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈజిప్ట్ సివిలైజేషన్, అండ్ ఇక్కడ చైనా ఉంటుంది కదా ఇలా, సో ఇక్కడ చైనాలో మనకి చైనీస్ సివిలైజేషన్ అనేది ఎవాల్వ్ అయింది అనమాట. ఆ టైంలో మనకి మేజర్గా 4 సివిలైజేషన్స్ ఇన్ వరల్డ్ ఉన్నాయి, ఐవీసీ, ఈజిప్టియన్ సివిలైజేషన్, మెసపటోమియన్ అండ్ చైనీస్. సో ఐవీసీ వచ్చేసి మనకి ఏ రివర్ ఉంది ఇక్కడ, రివర్ ఇండస్. ఇక్కడ ఈజిప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రివర్ నైల్. చైనీస్ వచ్చేసి మనకి ఎలో రివర్ ఉంది. సో ఇక్కడ మెసపటోమియా దగ్గర ఏ రివర్ ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఓకే, సో మనం ఏంటంటే ఆ టైంలో సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకి మెసపటోమియన్ సివిలైజేషన్తో మంచి ట్రేడ్ డీల్స్ అయితే ఉన్నాయి, ట్రేడ్ బాగా అయ్యాయి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగా అయ్యాయి అని మనకు తెలుసు. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, ట్రేడ్ ఉంది అని చెప్పడానికి మనకి సీల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ సీల్స్ అనేవి మెసపటోమియాలో కూడా కనిపించాయి అని చెప్తున్నాయి. సో ఐవీసీ టైంలో మనకి ఐవీసీ స్క్రిప్ట్ అనేది ఉందన్నమాట. సో ఐవీసీ స్క్రిప్ట్ ఇంతవరకు ఎవరు డిసైఫర్ అయితే చేయలేదు, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. బోస్ట్ ఆఫ్ రెడాన్ అంటారు, అంటే ఇక్కడ నుంచి ఇలా రాసి ఇలా 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 పాములాగా రాస్తున్నారు. అందులో మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, చాలా ఇమేజెస్ ఉన్నాయి, కాబట్టి వాటిని ఇంకా డిసైఫర్ చేయలేకపోయాము అని చెప్పి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఐవీసీ స్క్రిప్ట్ లాస్ట్ ఇయర్ తమిళనాడు గవర్నమెంట్ కూడా చాలా హెఫ్టీ అమౌంట్ అయితే అనౌన్స్ చేసింది, ఎవరైతే ఐవీసీ స్క్రిప్ట్ని డిసైఫర్ చేస్తారో వాళ్ళకి అని చెప్పి. అండ్ ఐవీసీ స్క్రిప్ట్ తర్వాత చాలా ఫేమస్గా ఇండియాలో ఉంది ఏంటంటే ఖరోస్తి స్క్రిప్ట్ కూడా మీరు చదువుకుంటారు. దాని తర్వాత బ్రహ్మీ స్క్రిప్ట్ గురించి చదువుకుంటారు. ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి, ఎస్పెషలీ పోస్ట్ గుప్తా అండ్ గుప్తా టైం నుంచి అనమాట. ఆ యొక్క బ్రహ్మీ స్క్రిప్ట్ నుంచే మనకి దేవనాగరి స్క్రిప్ట్, అలాగే సౌత్లో యూజ్ చేసే మన తమిళ్, తెలుగు, కన్నడ అన్ని స్క్రిప్ట్స్ అన్ని అక్కడ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది న్యూస్లో
ఈ ఇన్స్క్రిప్షన్స్ బ్రహ్మి స్క్రిప్ట్లో రాసినవి మన నార్మల్గా ఇండియాలో ఉంటాయని తెలుసు, కానీ ఇండియాలోనే కాకుండా ఈజిప్ట్లో కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాయి. అంటే ఆ టైంలో ఇండియా ఈజిప్ట్కి కూడా మంచి ట్రేడ్ అనేది జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే మీకు ఐవీసీ స్క్రిప్ట్, నెక్స్ట్ కరోస్తి స్క్రిప్ట్, బ్రహ్మి స్క్రిప్ట్ ఒక సైడ్ ఇచ్చేసి ఇంకొక కాలంలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మి స్క్రిప్ట్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ మన ఇండియాలో ఉంటాయని తెలుసు, దాంతో పాటు అందరికీ తెలిసింది ఏంటంటే శ్రీలంకలో ఉంటుంది అని చెప్పి. ఎవరు ఇంతవరకు ఈజిప్ట్ వరకు వెళ్ళలేదు, బట్ ఈజిప్ట్లో ఇప్పుడు ఉన్నాయని తెలిసింది కాబట్టి ఈ బ్రహ్మి స్క్రిప్ట్ సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నాయి అని చెప్పి కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ బ్రహ్మి స్క్రిప్ట్ గురించి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మి స్క్రిప్ట్ అని చెప్పి ఒక 3 or 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏవి స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా మీకు ఏదైనా టాపిక్ కరెంట్ అఫైర్స్లో వస్తే అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి మీరు కొంచెం ఇన్డెప్త్గా ఆ యొక్క ఆర్టికల్ గురించి రీసెర్చ్ అయితే చేయాలి. ఆ రీసెర్చ్ చేసే ఎబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే కంపల్సరీ మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసినప్పుడే ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉందో తెలుస్తుంది. అందుకే పీవైక్యూస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్రహ్మి స్క్రిప్ట్ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూద్దాము. ఆ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఏదైనా రాయడం కానీ ఏదైనా మార్క్ చేయడం కానీ చేస్తామన్నమాట సర్ఫేసెస్ మీద. ఎందుకు అంటే రికార్డ్, మన ఆ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ కీపింగ్ కింద ఉంచుకోవడానికి, అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి వేరే వాళ్ళకి, లేకపోతే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నోటీస్ లాగా కూడా ఇవ్వడానికి మనం కొన్ని రాయడాలు రాస్తాము, లేకపోతే మార్కింగ్స్ అనేవి చేస్తాము. వీటినే ఇన్స్క్రిప్షన్స్ అని అంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్రహ్మి యొక్క ఇన్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఈ ఇన్స్క్రిప్షన్స్లో రాతలు అన్ని బ్రహ్మి స్క్రిప్ట్లో ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఈ యొక్క స్క్రిప్ట్ నుంచి కొన్ని వందల స్క్రిప్ట్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. ఎస్పెషల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మన బ్రహ్మి స్క్రిప్ట్ అనేది చూడవచ్చు. అండ్ ఈసారి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ని సంతరి లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అది ఏ లిపిలో రాశారు అంటే ఓక్ చికి లిపిలో రాశారు. కాబట్టి ఈవెన్ ఓక్ చికి లిపి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో అస్సలు మిస్ అవ్వదు సరే ఓక్ చిప్పి లిపి అలాగే సంతలీస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్రహ్మి లాంగ్వేజ్ నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో చూస్తాము. నార్మల్గా ఇది ప్రకృతి లాంగ్వేజ్ని రీప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ యాక్చువల్లీ బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఎక్కువ వాడుకలోకి ఎప్పుడు వచ్చిందంటే అశోక టైంలో వచ్చిందండి. అశోక ఇంపార్టెంట్ మౌర్యర్ ఎంపరర్ ఆఫ్ మగధ అనమాట. అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా సౌత్కి స్ప్రెడ్ అయింది, తమిళనాడు, కేరళ, శ్రీలంకలో కూడా చూస్తున్నాము. అండ్ ఇప్పుడు అది ఈజిప్ట్లో కూడా కనుగొనడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా స్క్రిప్ట్స్, దేవనాగరి స్క్రిప్ట్స్, బెంగాలీ, అలాగే గుజరాతీ, డెక్కన్ రీజియన్లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ కూడా ఈ స్క్రిప్ట్ నుంచి ఎవాల్వ్ అయ్యాయని చెప్పి చాలా రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే నో రిడక్షన్ ఇన్ స్టేట్స్ షేర్ ఇన్ ట్యాక్స్ డెవల్యూషన్. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం బడ్జెట్ చూసాం కదా, ఆ బడ్జెట్ స్పీచ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే 16th ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ని మేము ఫాలో అవుతాము అని చెప్పారు. ఆ 16th ఫినాన్స్ కమిషన్ ఏం రికమెండేషన్ ఇచ్చింది అంటే సెంటర్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, సెంటర్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ నుంచి మనం స్టేట్స్కి కొంత అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం ట్యాక్స్ డెవల్యూషన్ అని అంటాము. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. ఎంత పర్సెంట్ ఇవ్వాలి అంటే నార్మల్గా 16th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే 41% అని అనింది. 15th ఫినాన్స్ కమిషన్ కూడా 41% అని అన్నది. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే మన ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి ఇస్తుందన్నమాట మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాన్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ అనేది డెవల్యూషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం డిఫరెంట్ స్టేట్స్ చూసుకున్నట్లయితే మనకు సదరన్లో స్టేట్స్ ఉన్నాయి, నదరన్ స్టేట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ ఉన్నాయి. అన్ని స్టేట్లలో ఒకే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ లేదు. సదరన్ స్టేట్స్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉంది,
అండ్ అదర్ స్టేట్స్లో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇల్లిటరసీ, బీమారు స్టేట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి కొన్ని క్రైటీరియాస్ అన్నీ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ తీసుకొని ఫినాన్స్ కమిషన్ మళ్ళీ ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలి అని అడుగుతుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వస్తాయి కదా, ఈ స్టేట్స్ టు స్టేట్స్ అనేవి డిఫరెన్స్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ డెవలప్మెంట్. దాన్నే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. సెంట్రల్ నుంచి స్టేట్కి రావడాన్ని వెర్టికల్ అంటే, స్టేట్ టు స్టేట్ డిఫరెన్సెస్ని హారిజాంటల్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు అనమాట. సో కాబట్టి మనకి ఈసారి 16th ఫినాన్స్ కమిషన్ ఫామ్ అయింది కాబట్టి 16th ఫినాన్స్ కమిషన్ గురించి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఫినాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ ఇది ఎకనామీలో కూడా పార్ట్ కాబట్టి ఈవెన్ ఓన్లీ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు పాలిటీ ప్లస్ ఎకానమీ రెండు కలిపి స్టేట్మెంట్స్ అయితే ఇస్తారు. కొంచెం జాగ్రత్తగా ఈ టాపిక్ అయితే చదవండి. సో ఇక్కడ మనం బేసిక్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ చూసుకున్నట్లయితే, ఈ ఫినాన్స్ కమిషన్ వచ్చేసి మనకి ఆర్టికల్ 280లో భాగంగా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అండ్ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇందులో మనకి చైర్మన్ ఉంటారు, అలాగే 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఈ 4 అదర్ మెంబర్స్ ఎవరు అంటే మనకి వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎకానమీ, ఫినాన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు. అండ్ ఈ ఫినాన్స్ కమిషన్ని ప్రతి 5 yearsకి ఒకసారి మన ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో యూపీఎస్సీ ఇక్కడ ప్రెసిడెంట్ తీసి పార్లమెంట్ అని, లేకపోతే గవర్నర్ అని, ప్రైమ్ మినిస్టర్ అని అలా వర్డ్స్ అనేవి చేంజ్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేసేది, ఎస్టాబ్లిష్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అనమాట. అండ్ ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ యొక్క కోర్ ఫంక్షన్ ఏంటంటే, ఎంత అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ని స్టేట్స్తో షేర్ చేయాలి అని రికమెండేషన్స్ ఇస్తాయి. అండ్ ఈ రికమెండేషన్స్ మ్యాండేటరీ కాదు, జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్. జస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్ వాళ్ళకి ఇస్తుంది. సో ఫినాన్స్ మినిస్టర్కి నచ్చితే చేస్తుంది, లేకపోతే లేదనమాట. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది 100% అది ఇంప్లిమెంట్ చేయాలని ఇది ఏం లేదు. ఇట్స్ జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్. ఓకే, అంతేకాకుండా లోకల్ బాడీస్కి కూడా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఫైనాన్సెస్ పెరుగుతాయో అది కూడా రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ రెవల్యూషన్ ఎలా చేయాలని చెప్పి క్రైటీరియా కూడా ఇదే చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందే మాతరం టు బి ప్లేడ్ బిఫోర్ నేషనల్ యాంథమ్ సేస్ గవర్నమెంట్. ఈసారి ప్రిలిమ్స్ రాసే వాళ్ళు మాత్రం కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే వందే మాతరం. 100కి 101% మీకు ఈ వందే మాతరం సాంగ్ గురించి అయితే క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ అనేది 2 విధాలుగా రావచ్చు. ఫస్ట్, ఈ వందే మాతరం సాంగ్ గురించి మీరు మోడర్న్ హిస్టరీలో చదువుకుంటారు కాబట్టి ఓన్లీ హిస్టరీ బేస్డ్ ఫ్యాక్ట్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది కాబట్టి ఈ కొత్త గైడ్లైన్స్ ప్రకారం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఒక సపరేట్ ట్యాబ్లో అనేది రిపబ్లిక్ డే మీద ఉంది కాబట్టి ఆ ట్యాబ్లో గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ నేను చెప్తూనే ఉంటాను, రిపబ్లిక్ డే పెరేడ్లో పెట్టిన ట్యాబ్లోస్ గురించి సపరేట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ఒకసారి వాటిని క్లియర్గా చూసుకోండి. సరే, అనిమల్స్ని కూడా డిస్ప్లే చేశారు కాబట్టి అది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. అండ్ ఈసారి రిపబ్లిక్ డే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వచ్చిన గెస్ట్లు కూడా తర్వాత యూరోపియన్ యూనియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు 27th రోజు కాబట్టి అది కూడా ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ అనమాట ఈసారి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మన సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఫ్రెష్ గైడ్లైన్స్ అనేవి స్టేట్స్కి అలాగే డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది దేని గురించి అంటే వందే మాత్రం సాంగ్ గురించి అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాత్రం, నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన కదా. సో ఈ రెండింటిని మనం పాడాలి అనుకున్నప్పుడు, లేకపోతే ప్లే చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం వందే మాత్రం ప్లే చేసిన తర్వాత జనగణమన యాంథమ్ని ప్లే చెయ్యాలి అని చెప్పారు, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ వర్షన్ అనేది 6 స్టాండర్స్ అంటే పద్యాలు గద్యాలు అని అంటారు కదా, అలా అనమాట. 6 paragraphs అయితే అఫీషియల్ వర్షన్లో తీసుకున్నారు. అండ్ ఈ 6 స్టాండర్స్ని ప్లే చేయడానికి కానీ పాడడానికి కానీ స్పెషల్ టైమింగ్స్ని ఫిక్స్ చేశారు. ఎంత అంటే 3 minutes 10 seconds లోపే ఈ 6 స్టాండర్స్ని పాడానని చెప్పి టైం అయితే ఫిక్స్ చేశారు. అండ్ అంతేకాకుండా
ఈ సాంగ్ ని పాడుతున్నప్పుడు కానీ ప్లే చేస్తున్నప్పుడు కానీ ఆడియన్స్ ఏం చేస్తారు అంటే అఫీషియల్ అకేషన్స్ లో కంపల్సరీ వాళ్ళు నిలబడాలి అని చెప్పారనమాట. ఇన్ కేస్ సినిమా హాల్స్ లో కానీ న్యూస్ రీల్స్ లో కానీ లేకపోతే డాక్యుమెంటరీస్ లో కానీ వస్తే మాత్రం నిల్చో అక్కర్లేదు, బట్ అఫీషియల్ డ్యూరేషన్స్ లో మాత్రం కంపల్సరీ నిల్చోవాలి అని చెప్పారు. అండ్ ఈ సాంగ్ ని కంపల్సరీగా కొన్ని స్పెసిఫిక్ ఈవెంట్స్ లో ప్లే చేయాలని అయితే చెప్పారు. ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్, ఈ ఒక్క పాయింట్ మీద కూడా మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏంటంటే ఎక్కడైనా సరే మన ప్రెసిడెంట్ అరైవ్ అవుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఆ టైంలో కంపల్సరీ ఈ సాంగ్ ని ప్లే చేయాలి అని చెప్పారు. మీ అందరికీ తెలుసు చాలా సార్లు ప్రెసిడెంట్ ఇనాగ్రల్ ఫంక్షన్స్ కి, ఓపెనింగ్స్ కి, వీటికి వస్తూ ఉంటారు కదా. సో ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఈ సాంగ్ ని ప్లే చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రేడియోని అలాగే టీవీని కూడా అడ్రస్ చేస్తూ ఉంటారు కదా, టెలివిజన్ ని. ఆ టైంలో కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఈ సాంగ్ ని ప్లే చేయాలి అని చెప్పారు. అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లెవెల్లో, బట్ స్టేట్స్ లో టాప్ మోస్ట్ సిటిజన్ ఎవరు అంటే మన గవర్నర్ కదా. సో మన స్టేట్స్ కి అయితే గవర్నర్స్ ఉంటారు, అలాగే యూనియన్ టెరిటరీస్ కి అయితే అడ్మినిస్ట్రేటర్ ఎవరు, లెఫ్టినెంట్ గవర్నర్స్. వీళ్ళు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఈ సాంగ్ ని ప్లే చేయాలి అని చెప్పారు. అంతేకాకుండా నేషనల్ ఫ్లాగ్ ని మన పరేడ్ గ్రౌండ్ కి తీసుకొస్తున్నప్పుడు కూడా ఈ సాంగ్ ని ప్లే చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లాగ్ హాస్టింగ్ సెరమోనీస్ చేస్తాం కదా, ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే, ఆ ఫ్లాగ్ ఎగరేస్తున్నప్పుడు కూడా ఈ సాంగ్ అనేది ప్లే చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా స్పెసిఫైడ్ అకేషన్స్ చెప్పినట్లయితే ఆ అకేషన్స్ లో కూడా ఈ సాంగ్ ని ప్లే చేయడం అవసరం, ఇంపార్టెంట్ అని చెప్పి కొత్త గైడ్ లైన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. ఓకే. అండ్ వందే మాత్రం సాంగ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ సాంగ్ ని రాసింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ ఆర్ బంకిం చంద్ర చటోపాధ్యాయ అని కూడా అంటారు. అండ్ ఈ సాంగ్ వచ్చేసి మన ఇండియా యొక్క పేట్రియాటిజం, మన ఇండియా యొక్క యూనిటీ, హెరిటేజ్ గురించి చెప్తుందనమాట. యాక్చువల్లీ ఈ సాంగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ప్లే చేసింది. ఎస్పెషలీ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ టైంలో ఈ సాంగ్ ని ఒక స్లోగన్ లాగా యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అరౌండ్ 1870s లో చేశారు. అండ్ దీన్ని నావెల్ ఆనంద్ మత్లో మాత్రం 1882లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ సాంగ్ ని అఫీషియల్ గా మనం 1950 జనవరి 24th రోజు మన యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది అఫీషియల్ గా అడాప్ట్ చేసుకుందనమాట. ఒరిజినల్లీ ఈ సాంగ్ అనేది సంస్కృత్ అండ్ బెంగాలీలో రాయడం జరిగింది. అండ్ ఈ కంప్లీట్ సాంగ్ లో అరౌండ్ 6 స్టాంజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ సాంగ్ యొక్క మీనింగ్, థీమ్ వచ్చేసి మన కంట్రీ యొక్క న్యాచురల్ బ్యూటీని, స్ట్రెంగ్త్ ని, అలాగే కల్చర్ రిచ్నెస్ ని చెప్తుంది. అండ్ ఈ యొక్క సాంగ్ అనేది మన ఫ్రీడమ్ మూమెంట్ లో చాలా ఇంపార్టెంట్ అయితే ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే మనం దీన్ని ప్యాట్రియాటిక్ స్లోగన్ గా కూడా అగేన్స్ట్ బ్రిటిషర్స్ మనం యూజ్ చేసాము, ఎస్పెషలీ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1905 టైంలో అనమాట. ఓకే, అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి స్పెషల్ ఇంటెన్స్ రివిజన్. నిన్న క్లాస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో యూజ్ చేసిన సాఫ్ట్వేర్ రిస్ట్రిక్టివ్గా ఉంది, దానివల్ల చాలామంది నేమ్స్ జస్ట్ స్పెల్లింగ్ చేంజెస్ ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళ నేమ్స్ అనేది ఓటర్ లిస్ట్లో లాస్ అవ్వడం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది, జస్ట్ నిన్నటి ఆర్టికల్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇదేంటంటే ఎలక్షన్స్ ఇన్ బంగ్లాదేశ్ లుకింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. సో మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్తో మనం డైరెక్ట్గా బౌండరీ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి బంగ్లాదేశ్లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు బంగ్లాదేశ్ లొకేషన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ అనేది ఉంటుంది కదా. సో ఈ యొక్క బంగ్లాదేశ్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే కొంత హిస్టరీ 1971 ఇండియా బంగ్లాదేశ్ వార్లోకి వెళ్ళాలంట. ఓకే, సో 1971లో ఇండియా పాకిస్తాన్కి వార్ అయింది. దాని ద్వారా బంగ్లాదేశ్కి లిబరేషన్ అంటే ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క వార్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఆ గవర్నమెంట్ వీళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ కోటా రిజర్వేషన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్లో ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ని తీసివేయడం చేశారు. దానివల్ల
ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా కూడా ప్రాణభయంతో బంగ్లాదేశ్ని విడిచి ఇండియాకి వచ్చి ఇండియాలో ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడు అంటే February 12th రోజు అనమాట. అండ్ ఈ February 12th జరుగుతున్న ఎలక్షన్స్లో ఇప్పుడు షేక్ హసీనా వచ్చిన పొలిటికల్ పార్టీ పేరు ఏంటంటే అవామీ లీగ్ అనమాట. అవామీ లీగ్ని సస్పెండ్ చేశారు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈసారి జరిగే ఎలక్షన్స్లో ఓన్లీ ఎలక్షన్సే కాకుండా వాళ్ళ జూలై చార్టర్ని పెట్టేసి ఈ జూలై చార్టర్ మీకు కావాలా వద్దా, ఎస్ ఆర్ నో అని కూడా వాళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. సో కాబట్టి అసలు ఈ జూలై చార్టర్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి అని తెలుసుకోవాలి. సో మీకు ఇలా క్వశ్చన్ రావచ్చు, రీసెంట్లీ జూలై చార్టర్ ఈజ్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని. అక్కడ థాయిలాండ్, కాంబోడియా, బంగ్లాదేశ్, మయన్మార్ అలా ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు జూలై చార్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పి వాళ్ళు ఒక 2-3 స్టేట్మెంట్స్ చేసి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ ఏవి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఆర్టికల్ని చూడాలన్నమాట. సో ఇక్కడ మీరు జూలై చార్టర్ చూసుకున్నట్లయితే జూలై చార్టర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక కొత్త బంగ్లాదేశ్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే రీసెంట్గా స్టూడెంట్ అప్రైజింగ్ అయింది, మెజారిటేరియనిజం, డిస్క్రిమినేషన్, అథారిటేరియనిజం అదంతా లేకుండా కొత్త బంగ్లాదేశ్ని మనం కాన్స్టిట్యూషన్లో రీఫార్మ్స్ తీసుకొచ్చి అలాగే జ్యుడిషియరీలో రీఫార్మ్స్ తీసుకొచ్చి ఒక డెమోక్రటిక్ అకౌంటబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, అలాగే నేషనల్ యూనిఫికేషన్ మీద ఫోకస్ చేయాలి, ఎస్పెషల్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయాలి, డెమోక్రసీని మళ్ళీ ప్రతిష్టాపించాలి అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు కాన్స్టిట్యూషన్ని, జ్యుడిషియరీని అలాగే ఎలక్టోరల్ సిస్టమ్స్ని, అడ్మినిస్ట్రేషన్ కూడా చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ జూలై చార్టర్ తీసుకొచ్చింది ఎవరు అంటే మహమ్మద్ యూనస్ అనమాట. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం ఇక్కడ కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వందే మాత్రం సాంగ్ గురించి అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాస్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటోపాధ్యాయ్ అండ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద నావెల్ ఆనంద్ మత్ ఇన్ 1882. And next వచ్చేసి the song was adopted as India's national song by Constituent Assembly in 1980 and equal status to the national anthem. And next వచ్చేసి it was first used as a political slogan during partition of Bengal in 1905. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి with reference to Brahmi script, consider the following statements. It was primarily used for Prakrit language in North and Central India and examples have been found on pottery in Tamil Nadu and Sri Lanka. And second statement వచ్చేసి Brahmi evolved into regional variants like Gupta script in North, Grantha in South by 4th to 6th century CE. And third వచ్చేసి the script is always written from right to left. ఇలా రాస్తారు అంటున్నారు, similar to that of Kharosthi. ఇందులో ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద డే. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే ఈరోజు నుంచి మన అకాడమీలో CSAT క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి 2 to 4 PM. అండ్ ఈరోజు అయితే మీకు ఫ్రీ లైవ్ అనేది ఉంటుంది. ఆ లైవ్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే రాథోడ్ సాయిస్ అకాడమీ డౌన్లోడ్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళకైతే ఫ్రీ లైవ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ సెషన్ అందరికీ ఫ్రీగానే ఉంటుంది. సో చూడండి, చూసిన తర్వాత మీకు కనుక CSATలో నేను వీక్ ఉన్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, నేను నేర్చుకోవాలి కాన్సెప్ట్స్ అనుకున్నట్లయితే కోర్స్ని జాయిన్ అవ్వండి. అండ్ మన దగ్గర కోర్స్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా మరిన్ని ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి ఈ కోర్స్ గురించి అంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో దట్ వీ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. కాల్ చేసిన నెంబర్ 8074765513. అండ్ అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.